జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నమస్కారం. ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం. అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది. దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి. దానికోసమే ఈ మెడిటేషన్లు, ఈ పూజలు, పునస్కారాలన్నీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, తెగ పూజలు చేస్తున్నాడు, మోక్షం వచ్చేస్తుంది అంటారు. మోక్షం ఏంటి? మోక్షం ఏంటి? దాని డెఫినేషన్ ఏంటి అసలు? స్వామీజీలందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు? ఇల్లు వాడు ఇల్లులు కట్టుకుంటాడు. మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లులు కట్టుకుంటారు, కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? ఉండదు. అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు, మోక్షం కోసం సాధన చేయి, ఇలా డైవర్ట్ చేస్తారు. కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు. అదే రమణ మహర్షుల వారు చెప్తారు. భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు తెలుసుకో అంతే. నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు, ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడో పోతున్నావు, దట్స్ ఆల్, మ్యాటర్ క్లోజ్. ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు. ఆయన 5వ క్లాస్ చదువుకున్నాడు, అందగాడు కాదు. అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం? మన రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షుల వారి దర్శనం కోసం. నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట. మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు, డూప్లికేట్ స్వామీజీలు, డూప్లికేట్ మంత్రగాళ్ళు. వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో, మోక్షం వస్తుంది. ఎవడకు కావాలి నీ మోక్షం, ఎవడకు కావాలి నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము, ధైర్యం, వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదన్నమాట. కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది. అది పురాణాల్లో చెప్పబడింది. ఏ అధ్యాయాల్లో, ఎక్కడ, ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు, నిర్మోహటంగా చెప్తాను. తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో, వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం. అంటే పెళ్ళాం పిల్లల్ని బాగా, అంటే అందరూ చూసుకుంటారు, విపరీతంగా చూసుకుంటారు, చూసావు చాలా మంది బాగా అని. అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అనేది ఒక సిగ్నల్. ఎందువలన? టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్ అన్నారు. ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా, ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతారు అనమాట, ఎక్కువ వెలుగునిస్తుంది, టపక్కన ఆరిపోతుంది. అంటే మళ్ళీ నేను రాలేను, మళ్ళీ నేను భార్యా పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్యా పిల్లల మీద. అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు వెళ్తాడంటే, చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లోడిని వదిలి, తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు. చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక 2-3 ఇయర్స్ ఉండలేము. ఆ తర్వాత ఏం చేస్తాం? స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి అయ్యేసరికి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం. అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం. ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక్కతే. అలాగే మన తల్లి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం. ఒక 4 రోజుల తర్వాత మనం మంచాన పడతాం. అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా, అరుస్తున్నా, కంటిన్యూస్గా, ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క. అలాగే శని, ప్రేతాత్మ, ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి. అలాగే గొడ్లగోప ఇంట్లోకి వచ్చింది అనుకోండి, గ్యారంటీగా ఇంటి యజమాని మీరే పోతారు, మెయిన్ పర్సన్ పోతాడు, సంపాదించేవాడు పోతాడు, అది గొడ్లగోప వస్తే. అలాగే తీతువు పిట్ట అడిస్తే ఫ్యామిలీ పోతారు. యాక్సిడెంట్లో చూడండి, చాలాసార్లు ఒక పెళ్లికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది. అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా, చాలా ధైర్యస్తులుగా, మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం. గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక 10 నిమిషాలకే. అదే మంచి బలంగా ఉంటే దేవుడున్నాడా,
ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి, అరే మంత్రాలు లేవు యంత్రాలు లేవు, భాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఉంటుంది, కరోలీ సర్కార్ అని ఉంటాడు, వాడి బుద్ధి లేదు, చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు, ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు, ఎంపీలకు బుద్ధి లేదు, వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట. వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా. ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం, నీకేంట్రా లాభం? ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా, జాబ్ వస్తుందా? లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్గా. శివోహం అనేటటువంటి ప్రోగ్రాంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి లీలలన్నీ బయట 5 నెలల ముందు బయటపడ్డాయి. 5 నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం. ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు, పేర్లు, ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ. దేర్ విల్ బి ఎ నెట్వర్క్. కాబట్టి భాగేశ్వర్ ధామ్లో ఒకడు ఉంటాడు, వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ, అడవుడు ఎక్కువ. నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడూ కూడా ఒక వినయంగా, ఒక పద్ధతిలో, ఒక సాధనలో వెళ్తాడు. వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు ఏకంగా దేవుళ్ళగా బిల్డప్ ఎత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు, వాళ్ళ తప్పుడు కాదు. కరోలీ సర్కార్ అని ఒకడు ఉంటాడు, వాడొకడు యూపీలో. ఇలా చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు, అనర్హుల స్పీచ్లు, వాళ్ళతో సహవాసం, ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి. ఎందువల్లంటే దొంగోడితో పోలీసు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు. అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది. అయోగ్యులు, అశాస్త్రీయ విధానంతో, ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు, వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని. మృత్యువు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ముందేమో అర్థమవుతుంది. మంచిలు చెప్పే వాళ్ళకి ఏమీ కాదు. కాబట్టి ఈ తీతూ పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు, కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులందరినీ చంపేస్తారనమాట. ఎవరు? అశ్వత్థామ. ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా. మీకు ఏమైనా అచ్చున్నామండి మేము చెప్పడానికి? మా గురువుకి శుశ్రూష చేయాలి. శుశ్రూష చేస్తే కొద్దిగా చెప్తారు, అంతేగాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు, కామెంట్స్ పెడతారు, స్టూపిడ్ ఫెలోస్. ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది, వినాలి, విని నేర్చుకోవాలి. లేకపోతే మృత్యువు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే. మృత్యువు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు. వాడే రమణ మహర్షి, వాడే పరమహంస యోగానందజీ, వాడే ప్రభాత్ రంజన్ సర్కార్. కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం, ఈ తులారాశి, ఈ తులారాశి వాళ్ళంతా కూడా మరి ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటారు. మరి అష్టమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన కొంచెం మీరంతా కూడా తొక్కివేయబడ్డారు. ఇక మే 30, 2025 సంవత్సరం నుంచి మీరు దూసుకెళ్ళిపోతారు. ఎవరు మిమ్మల్ని తొక్కపెట్టాలని చూసినా సరే వాళ్ళని ఎరగదీసేసి మీరే ముందుకెళ్ళిపోతారు. అలాగే మీ భర్తల మాటలకు గౌరవించి ఇంతకాలం కూడా మీరు ఉండడం అనేటటువంటిది జరిగింది. ఇంతకాలం మీ భర్తలు అలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా చాలా ఓపికగా, నిదానంగా వింటూ వచ్చారు. ఇప్పటికి సహించేది లేదని కోర్టు నోటీసులు పంపించడం జరిగింది. ఇప్పటి వరకు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డైవర్స్లు అవన్నీ కూడా ఒక దారికి వస్తున్నాయి. త్వరలో మీరు ఎవరి దారిని వారు దొబేయండి అని చెప్పేసి మీకు జడ్జి గారు మ్యారేజ్ డిస్మిసల్ ఆర్డర్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అనుకూలంగా మీకు ఆ కేసులు 99% అనుకూలంగా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క తులారాశి వారు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బాగుంది. బట్టల వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, హోటల్, టిఫిన్ సెంటర్లు,
పబ్స్ రెస్టారెంట్లు ఇలా పెట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు సూపర్ సక్సెస్ అయిపోతారు మీరు లైఫ్లో. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మే 30 తర్వాత. ఈ లోపల మే 30 లోపల ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఒళ్ళు వంచి కష్టపడాలా. అంతేగాని వాట్సాప్లో అమ్మాయిలతో చాటింగ్లు, ఫోన్లో చాటింగ్లు, ఎవరో సిద్ధాంతి చెప్పాడు కదా అని చెప్పేసి ఆవులకు రొట్లు, ఈ అన్నీ గడ్డి గోసేవ ఈ పరిహారాలు చేస్తే సరిపోదు. అలాగే ఒక పనికి మాలినోడు మొత్తం జ్యోతిష్కులంతా కూడా మా దగ్గరికి వచ్చేస్తున్నారు, మరి అంతా కూడా నేను హిప్నటైజ్ చేసేస్తున్నాను, మీకు మరుగుమందు ఇచ్చేస్తాను అంటే, మీ మరుగుమందు తీసేసుకుంటే మార్కులు రావునైనా మీ లవర్స్ మీ దగ్గరికి రారు. ఇలాంటి సొల్లుగాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి విషయాలు ఏం వినకండి, హ్యాపీగా చదువుకోండి. కాబట్టి ఇటువంటి తులారాశి వారంతా కూడా స్త్రీలకు కూడా మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. సొల్లుగాళ్ళ దగ్గర నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అప్పుడు మీ సక్సెస్ అనేటటువంటిది మీకు వస్తుంది. ప్రాక్టికల్గా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారందరికీ కూడా మీరు ఏం చేయాలా, గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి మనం కిలోంపావు ఏమివ్వాలండి, శనగల్ని ఇవ్వాలా. శనగలనిచ్చి మీరు చక్కగా పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం గురువారం నాడు తెల్లారుజాము 3 గంటలకు ఇవ్వాలి. మీరు పంతులు గారి ఇంటికి వెళ్ళిపోండి, పంతులు గారు రానన్నాడు అనుకో, తెల్లవారుజాము 3 గంటలకి ఎత్తుకొచ్చేయండి ఆయన్ని, లేదా వాళ్ళ ఇంట్లో పడుకోండి. వాళ్ళ ఇంట్లో పడుకొని పంతులు గారిని మీ ఇంట్లో పడుకోబెట్టుకోండి, తెల్లవారుజాము 3 గంటలకు దానం ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ తులారాశి వాళ్ళందరికీ ఉంటుంది. శుభమస్తు.